మా ఆయన తెచ్చిన కూరగాయలలో కాలీఫ్లవర్ అయితే కనిపించింది. అరే, కాలీఫ్లవర్తో కర్రీ చేస్తే అంత తినాలనిపించదు కదా అని ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా. ఎప్పుడు చేయలేదు కదా, గోబీ 65 అయితే ట్రై చేద్దామని స్టార్ట్ చేశా. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిలో పురుగులు ఉన్నాయేమో అని ఫస్ట్ చెక్ చేసుకుంటూ కట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పోసి దాంట్లో పసుపు ఆయిల్ వేసి కలిపి గోబీ కట్ చేసుకున్న ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉంచి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేరే బౌల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి, కారం, ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కలర్ కోసం 1 స్పూన్ అంత కలర్ వేసి ఆ తర్వాత కొత్తిమీర వేసి వాటర్ పోసుకుంటూ మరీ అంత పలుచగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకొని గోబీ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఆ రోజైతే మా సుదీక్షమ్మకి చాలా చాలా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.